2 ఫాంటనెల్స్ అని ఉంటాయి. ఫాంటనెల్స్ అంటే సాఫ్ట్ స్పాట్. అసలు బిడ్డ పుట్టగానే మనం చేస్తే మెత్తగా ఉంటుంది ఇక్కడ ఒక భాగం, ఇక్కడ ఒకటి. ఇది క్లోజ్ అవ్వడానికి సంవత్సరం అంటే దగ్గర 18 నెలలు పడుతుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ 18 నెలలు అయిన తర్వాత కూడా ఈ మాడు చాలా టెన్స్గా ఉంది, గుబ్బెత్తుగా ఉంది. అదే కాకుండా దాంట్లో ప్రాబ్లం మనకు కనిపిస్తూ ఉంటుంది, వాంతులు చేస్తున్నారు. ఇవి ఉండేటట్టయితే మెదడు లోపల కానీ ఏదన్నా ఫ్లూయిడ్ కానీ పెరిగిందా అని ఒక డౌట్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ పేరే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. అది అందరికీ ఉంటుంది, అవసరం కూడా. ఏ కారణాంతరాల వల్ల కానీ ఈ ఫ్లూయిడ్ అన్నది అవసరం దానికంటే ఎక్కువ అయినట్టయితే అప్పుడు తల తాలూకా సైజు పెరుగుతూ ఉంటుంది. దానిని హైడ్రోకెఫలస్ అంటారు. ఇది ఒక పద్ధతి. అదే కాకుండా ఈ తల పెరగడం అనేది ముందు చెప్పుకుంటే తలకు దెబ్బ తగిలింది అనుకోండి, క్లాట్ అయింది, రక్తం కూడి పెట్టుకుంది, దానివల్ల కూడా తల పెరుగుతూ ఉంటుంది. తల బ్రెయిన్ లోపల ట్యూమర్స్ అని ఉంటాయి, క్యాన్సర్ కానివి 2 కూడా. ఇలాగన్నట్టు కూడా దానికి లక్షణాలు ఏంటి? ఫిట్స్ లాగా రావడం, అసలు యాక్టివ్గా ఉండకపోవడం, ముందులాగా ఆడుకోకపోవడం, భోజనం సరిగ్గా చేయకపోవడం. దానికి ఒక మాట ఉంది, ఇనబిలిటీ టు థ్రైవ్ అని. అంటే అసలు బరువు పెరగరండి, ఏం తీసుకున్నాగా అసలు ఫీడ్ తీసుకోరు, ఆకలి ఉండదు. తల్లికి బాధ అనిపిస్తుంది, ఏమిటి ముందు యాక్టివ్ ఉండేవాడు నా శిశు తేడా ఉంది. అప్పుడు డాక్టర్ గారికి ఈ డౌట్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పుట్టినొచ్చి ఉన్నప్పటి నుంచి ఏదైనా కారణాంతరాల ఉండేటువంటి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటే దాన్ని కంజెంటల్ ఆస్టియోపెట్రోసిస్ అంటారు. అంటే ఏవో కారణాలు దానికి యుద్ధబద్ధంగా ఈ కారణాల వల్ల ఉన్నాయని కాదు, థియరిటికల్గా అదొక పాసిబిలిటీ. అది మన దేశంలో లక్కీగా తక్కువ. సో ఏమన్నా ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. అదే కాకుండా ఇప్పుడు అన్ని పరీక్షలు చేసాం, కొన్ని పరీక్షలు చెప్తాం, అన్ని పరీక్షలు చేసాం, అన్ని నార్మల్ ఉన్నాయి అంటే కొంతకి ఏ కారణాలు లేకుండానే తల పెద్దగా ఉంది, ఏం భయపడాల్సింది ఏం లేదు. కంజెనిటల్గా కొంతమంది ఏవైతే మనం చెప్పుకున్నామో పుట్టినప్పటి నుంచి వాళ్ళలో ఆ పిల్లల్లో మైల్ స్టోన్స్ లేట్గా ఉంటాయి. అంటే వాళ్ళు కూర్చోవలసిన టైంలో కూర్చోరు, మెడ ఎత్తుకోవాల్సిన టైంలో ఎత్తరు, నడవలేరు, మాట్లాడరు. మిగతా పిల్లల స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఉండదు. అప్పుడు కూడా డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి చేసేటువంటి పరీక్షలు. అదే కాకుండా తలపైన కొంతమందికి నల్లటి జీరలు ఉంటాయి, రక్తనాళాలు, అవి పెద్దగా డైలైట్ అయి ఉంటాయి, పెద్దగా ఒత్తుగా కనబడతాయి అబ్జర్వ్ చేస్తే. అది కూడా మెదడు లోపల ఏదో ప్రమాదం, మెదడు లోపల ఒత్తిడి పెరిగింది అని చెప్పేదానికి ఒక సూచిక. ఇలాగ మనం చూడగానే చెప్పొచ్చు. అసలు ఇంటి దగ్గర మా గురుగారు చెప్పేవాళ్ళు, బెస్ట్ చిన్నపిల్లల డాక్టర్ ఎవరంటే నానమ్మ తాత. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూస్తుంటారు, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి అది పెద్దవాడి తాలూకు పెద్ద కొడుకుకి ఇట్లా అయింది, వాడికి ప్రాబ్లం ఉందేనో, ఏడుస్తున్నాడు కాబట్టి ఏదో తేడా ఉందన్న. చిన్నపిల్లల డాక్టర్ పాతకాలంలో విలేజ్లో ఎక్కడ ఉండేవాళ్ళండి? నానమ్మల తాతమ్మలే. అప్పటికలా గడిచిపోయేది.